అమ్మ ఇవాళ గోరింటాకు తెచ్చా కదా, మిక్సీకి అయినా మరి ఇవాళ పెట్టుకోండి, మరి రేపటికి పండదు కదా. ఇవాళే పెట్టేసుకోమంటావా? మరి ఇప్పుడు సాయంత్రం అయింది, నువ్వు ఇప్పుడు గ్రైండ్ చేసి ఇచ్చేస్తే కనుక మిగతా పని కూడా కొంచెం నువ్వు చెయ్యాలి. చేస్తే కనుక నా వెనకాల నువ్వు నేను ఇది పెట్టుకుని కూర్చోవచ్చు కనీసం ఒక గంట. ఇది నీకు నాకు కూడా వచ్చేస్తుందమ్మా, చాలా ఉంది కదా. నాకైతే నిజంగా ఈ చూస్తుంటే థ్రిల్లింగ్ ఎక్సైటింగ్ ఉంది. మళ్ళా 3 ఏళ్లకి నేను పెట్టిన చెట్టువి కోసుకుని తెచ్చుకుని మళ్ళీ ఇప్పుడు నేను పెట్టుకోవటం. అక్కడ నీకు గుర్తుందా వరాలమ్మ, వెంకటరమణ తెచ్చిన కొమ్మ అన్నమాట ఇది. గుర్తుందా? అసలు ఎంత పెద్ద కదా అదంతా. అక్కడ వెంకటేశ్వర నగర్ లో కూడా పెట్టాను. ఈసారి వెళ్ళాలి, చూడాలి ఆ చెట్టు ఉందో లేదో ఏమోను. అప్పుడే అందరూ కొంచెం కొంచెం వస్తే చాలు కోసుకుని వెళ్ళిపోయేవారు. ఇదేంటి బయట పెట్టిన చెట్టు ఏమైపోయిందంటే అప్పుడు వెంకటరమణ చెప్పింది, అమ్మ దారిలో వెళ్ళే వాళ్ళు అందరూ కనిపించిన చెట్టుదల్లా కొంచెం కొంచెం కోసుకుంటారు, గుప్పుడు వచ్చేసరికి ఇంటికి వెళ్ళి పెట్టుకుంటారట. అలాగే బయట పెట్టిన చెట్లు అన్నీ ఇక్కడ పెట్టిన చెట్టు చూసావా ఎంత పెద్దదైపోయిందో. పైన కరెంటు వైర్లు తగులుతోంది, కొట్టించేయాలి ఇంకా పైన కొమ్మలన్నీ. లోపల కుండీల్లో 2 ఉన్నాయి కదా, అందుకని నిన్ను అన్నాను కదా పట్టుకుని వెళ్ళి పెట్టు. అసలు ఇది ఎంత బాగా పండుతుందో కదా. వెంకటరమణ చెట్టు అంటే ఇది మనం అక్కడ ఉన్నప్పుడు, మీ మామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2011 నుంచి నువ్వు ఈ గోరింటాకు చెట్లు వెంకటరమణ నాకు పరిచయం అనమాట. చూడు ఏమో ఏనాటి అనుబంధము. మళ్ళీ అదే చెట్టు ఇక్కడికి వచ్చింది, ఈ ఇంట్లోకి వెంకటేశ్వర నగర్ నుంచి ఈశ్వర నగర్కి వచ్చింది. ఇప్పుడైతే నాకు చాలా చాలా, ఇవాళ శనివారం కదా, ఆదివారం, ఆషాఢ మాసం ఆదివారం పెట్టుకోవాలని అంటారు. హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్, ఇప్పుడు నేను వరాలమ్మ అని చెప్తాను కదండి. ఇప్పుడు ఆ వరాలమ్మే నాకు వీడియో తీస్తుంది అనమాట. ఇప్పుడు తనే అన్నీ వచ్చి రోజు నాకు అన్నీ వెనకాలే నాకు హెల్ప్ చేసి పెడుతుంది అనమాట. ఇప్పుడైతే ఈ గోరింటాకు చెట్లు 3 ఉన్నాయి ఏకంగాను. అక్కడ వెంకటరమణ కాలనీ నుంచి తెచ్చి, వెంకటేశ్వర నగర్ కాలనీ నుంచి తెచ్చి నేను ఇక్కడ పెట్టించాను వాచ్మెన్ తోటి. పెద్ద వృక్షంలాగా అయిపోయినాయి. అవి కూడా తీయాలమ్మా రేపు. నువ్వు నాకు తీసి పెట్టు రేపు ఆ చెట్టు దగ్గర. ఇప్పుడేమో ఇది వచ్చేసింది కదా, ఇంకాకు ముట్టుకుంటే చాలు ఎర్రగా పండిపోతుంది ఇది. ఇప్పుడు నీకు నాకు కూడా వచ్చేస్తుంది గ్రైండ్ చేస్తే, ఇద్దరికి వస్తుంది. చాలా ఉంది, చాలా కోసుకొచ్చింది. ఈ అమ్మాయి అనుష కోసినట్టుంది ఇప్పుడు కదా. అంత క్రితమేమో నువ్వు తెచ్చావు మీ ఊరు నుంచి ఏకంగాను. అప్పుడు మీ మామ వెళ్ళారో ఏమోను, అది కూడా అంతే చాలా బాగా పండింది. మిగతాదంతా ఆకు ఎండబెట్టేసి నేను పట్టుకుని వెళ్ళిపోయాను కదా అమెరికా వెళ్ళినప్పుడు. చాలా బాగా పండింది అది కూడాను. దిశాకి డిజైన్ పెట్టాను మా నీయాకేను, మెత్తగా గ్రైండ్ చేసేసి నిమ్మకాయ రసంలో కలిపేసి పెట్టి ఎంత బాగా పెట్టించుకున్నదో అది. అసలు ఇప్పుడు పెద్దదైపోయింది కదా. అప్పుడైతే నాన్నమ్మ సన్ను పెట్టు, ఇక్కడ చందమామ పెట్టు, మోను సన్ను అని 2 చేతులకి, మళ్ళా ఇవి ఫింగర్స్కి హ్యాట్స్, టోపీలు పెట్టాను, అన్నీ పెట్టించుకునేది. గంట ఉండేది ఏకంగాను, వర్తిస్తుంది దానికి. అప్పుడు అన్నాను ఎక్కడో వరాలమ్మ అంటే వాళ్ళిద్దరికీ గుర్తే. ఇప్పుడు వరాలమ్మ అంటే నాకు తెలుసు, నీ అసిస్టెంట్ నానమ్మ. ఎలాగ నువ్వు పాపులర్ అయిపోయావో అక్కడ. ఇప్పుడు యూట్యూబ్లో కూడా పాపులర్ అయిపోయావు. మొన్నను ఎవరు నా క్లాస్మేట్ రాంప్రసాద్ అన్న ఆయన పెట్టారనమాట, నువ్వు అసలు చదువు ఆ కామెంట్లు, వరాలమ్మ మీకు ఒక వరం. ఆ తర్వాత వరాలమ్మ పెళ్ళయ్యాక రమేష్ అంటే రమేష్ ఒక బోనస్ వరాలమ్మతో పాటు 1 కొట్టి ఇంకొకటి ఫ్రీ ఎన్ని పెట్టాడు నిజంగా. ఇప్పుడు ఆ రాంప్రసాద్ అన్న ఆయనకి నాకును అసలు ఏమో రుణానుబంధమో చూడమ్మా, ఎలా పెడుతున్నాడో, ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో. నా క్లాస్మేట్ అట్ట. తర్వాత నేను గుర్తుపెట్టాను అనమాట, ఆ ఫోటోలో చూపించి రాంప్రసాద్ ఇతనా అని. ఎవరిని ఎప్పుడు భగవంతుడు కలుపుతాడో తెలీదు, ఎవరెప్పుడు కలుస్తారో తెలీదు. ఎంత విచిత్రంగా ఉందో రాంప్రసాద్ అయితే. ప్రతి వీడియోకి కామెంట్లు పెట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న పెట్టాడు, వచ్చేవన్నీ పండగలు పూజలు అవి కదా, నువ్వు మీ కాలం నాటివన్నీ పూజా విధానాలు, ఆ పూజకి ఏమేమి సర్దుకోవాలి ముందు నుంచి అవన్నీ పెడితే కనుక ఇప్పుడు తరం వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అంటే, అప్పుడు నేను అది చదివి వెరీ గుడ్ ఐడియా, తప్పకుండా ట్రై చేస్తానని పెట్టాను. నిన్ననే అనుకుంటా ఇదంతా.
అసలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో నమ్మ. ఈనాడో కలిసి చదువుకున్నాము, 8th 9th 10th 11th నట. అతను గుర్తు చేశాక అప్పుడు గుర్తొచ్చిందనమాట, అంతమంది గుర్తులేదు. అంత చిత్రంగా ఉంటుంది పరిచయాలు ఇవన్నీ. ఇప్పుడైతే ఇవాళ పెట్టేసుకుందాము ఇద్దరం కూడాను. అసలు నాకు వాసన కూడా ఇష్టమే ఇది, అంత బాగుంటుంది. ఓకే మై డియర్ ఆల్ వ్యూవర్స్, ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఈ గోరింటాకు విశిష్టత కూడా నేను మీకు చెప్తాను తర్వాత ఇంకో వీడియోలోను. ఎన్నో మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట ఈ గోరింటాకులో. ఇది ఒక ఆయింట్మెంట్గా కూడా పనిచేస్తుంది. కాళ్ళకు పగుళ్ళు వచ్చినా మనకి కాపాడుతుంది, గోండను కాపాడుతుంది, ఆ స్కిన్ అంతా పాడైపోకుండా చేస్తుంది. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇవి 2 విధాలుగా కూడా మనకి ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది. అది నాకు వికీపీడియాలో దొరికింది సమాచారం, అది కూడా నేను చదివి పెడతాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా వరాలమ్మ నేను ఈ బిజీలో ఉంటాము. ఇది గ్రైండ్ చేసేసుకుని పెట్టేసుకుని మా చేతులు ఎట్లా పండాయో చూసేసుకోవాలి మేమిద్దరం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. బాయ్.